సింహరాశి వారికి గురువు లాభస్థానంలోకి రావడం చాలా విశేషం. అంటే ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి, ధనము కలిసి వస్తుంది, స్థలాలు, బంగారము, లేదంటే ఇవన్నీ వస్తాయని కాదు, ఎవరి స్థాయిలో వాళ్ళకి. ఇప్పుడు ఒక 10,000 జీతగాడి 10,000 సంపాదిస్తున్న ఒక వ్యక్తి సింహరాశి, అతను కోట్లు వస్తాయని కాదు, 10,000 దాంతోపాటు అతనికి రావాల్సిన బంగారం ఉంటే బంగారం, ఆస్తి ఉంటే ఆస్తి, లేదా అతని ఆదాయానికి తగ్గట్టు ఆయన కోరికలు ఏమున్నాయో అవి, అంటే లాభం ఎక్కువగా చేకూరుతుంది. ఈ 5వ నెల నుండి సింహరాశి వారికి ఎక్కువగా లాభం వస్తుంది. ధన రూపేణ, వస్తు రూపేణ లాభాలు వస్తాయి. ఎవరో ప్రాణ స్నేహితుడు, తోడబుట్టిన వాళ్ళు, బంధువులు ఎవరో విదేశాల నుంచి వస్తూ ఏదైనా కాస్ట్లీ గిఫ్ట్ తేవచ్చు, అది కూడా లాభమే. ఏదో రూపేణ లాభం జరుగుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకు లాభాలు వస్తాయి, ఉద్యోగాలు ప్రమోషన్ రావటమో, ట్రాన్స్ఫర్ కావటమో, లేదా జీతం పెరగడమో. ట్రాన్స్ఫర్ అయినా దానివల్ల లాభమే ఉంటుంది, ప్రమోషన్ వచ్చినా లాభమే ఉంటుంది, లేదా జీతం పెరిగినా లాభమే ఉంటుంది. వృత్తిపరంగా బాగుంటుంది. ఓవరాల్గా సింహరాశి వారికి వృత్తి విషయంలో అయితే చాలా బాగుంటుంది. వృత్తి విషయంలో అనేక దోషాలు తొలగిపోతాయి. వృత్తిపరంగా చాలా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ సింహరాశి వారికి అష్టమ స్థానంలో శని ప్రవేశం అనేదే దోషం. ఈ అష్టమ శని దోషం వలన పెద్దగా ఇబ్బంది అని కాదు, కానీ కొంత అనారోగ్య సమస్య. ఎక్కువగా శని అష్టమంలో ఉంటే అంటే అష్టమాధిపతి అయినా అష్టమంలో ఉన్నా శని ఎక్కువగా ఇబ్బంది పెట్టడు మిగతా గ్రహాలలాగా అన్నది శాస్త్రం. కానీ ఎంతో కొంత దాని ప్రభావం ఉంటుంది. గోచారాతు సింహరాశికి అష్టమంలో శని ఉండడం కొంత అనారోగ్య సమస్యను తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. అది చాలా చిన్నది, ఎందుకంటే గురుబలం ముందట గురువు బాగా యోగిస్తున్నాడు కాబట్టి అది కొట్టుకోబోతుంది, అదేం పెద్ద ఇబ్బంది పెట్టదు. అలాగే సింహరాశి వారికి ప్రధానంగా సప్తమంలోకి రాహు రావటం, ఈ రాశిలోకి కేతువు రావటం వల్ల తొందరపాటు నిర్ణయాలు, భార్యని అనుమానించడం, లేదా భార్యాభర్తల గొడవలు, విడిపోవటం, కోర్టు కేసులు, డివోర్సులు, లేదా రకరకాల తొందరపాటు నిర్ణయాల చేత సింహరాశి వారు ఇబ్బందులు పడతారు. ప్రధానంగా వీళ్ళకున్న సమస్య ఇది ఒకటే. ఉద్యోగం బాగానే ఉంటుంది, వ్యాపారాలు బాగానే ఉంటాయి, విదేశాలకు వెళ్తారు, వీసా వస్తుంది, అక్కడ కొంచెం కష్టమైనా సరే వీసా సంపాదిస్తారు, కొంచెం కష్టమైనా సరే ఉద్యోగం సంపాదిస్తారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ వీళ్ళకి ఎక్కడ దెబ్బ పడుతుంది, ఎక్కడ సమస్య వస్తుంది అంటే జీవిత భాగస్వామితోని, అంటే భార్యతో, లేదా ఇష్టమైన అమ్మాయితో లేదా అబ్బాయితో మనస్పర్ధలు, బ్రేకప్లు, లేదంటే గొడవలు, చికాకులు, ఇవన్నీ కూడా లభిస్తాయి. సింహరాశి వారు ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవాలి. ఖచ్చితంగా అక్టోబర్ లోపు 5, 6, 7, 8, 9, 10 10వ నెల లోపు పళని సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఈ పరిహారం చేస్తే ఖచ్చితమైన ఉపశమనాన్ని పొందుతారు. ప్రాయశ్చిత్తం జరిగి ఆ దోషం మీకు అంటే ఆ దోషం హరిస్తుంది, ఆ దోషం అనేది మీకు అంటదు. సింహరాశి వారికి ఏ ఇబ్బంది రాదు.